నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి మాజీ ఎమ్మెల్యే బుట్ట మధు వ్యక్తిగత విషయాలపై మంత్రిని నిందించడం సరికాదన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతున్న శ్రీధర్ బాబును దూషిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక గతంలో సీతక్క, కొండ సురేఖ ప్రస్తుతం శ్రీధర్ బాబుపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అభ్యర్థి ఓటమి ఖాయమని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి తను కల్పించారని అన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు బొత్తల రాజేష్, మహంకాళి స్వామి తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీకు చాలా చక్కగా అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు అనేక అవమానాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించినటువంటి ప్రభుత్వ అంశంలో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు అందరికి స్పష్టంగా తెలుసు. మీ అందరి వల్లనే ఇవాళ దొరల గడిలను బద్దలు కొట్టి ప్రభుత్వం వచ్చింది. అయితే దురదృష్టకర సంఘటన ఏంటంటే ఎన్నికలు వస్తున్న సమయంలో లేదా వారికి ఉనికి లేకుండా పోతుందనే ఒక సమయంలో ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ సంక్షేమాన్ని తీసుకున్నా దాన్ని తప్పుగా చూపించే ప్రక్రియలో భాగంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు అందరినీ కుటుంబ అంతర్గత సంబంధించిన అంశాలు, పార్టీ అంతర్గత అంశాలు, మా ప్రభుత్వ అంశాలు కూడా మాట్లాడేటువంటి దిగజారిన పరిస్థితికి ఇవాళ బీఆర్ఎస్కి పట్టిందన్న విషయాన్ని మనం అందరం గమనించాలి. ఇవాళ మంత్రికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు పుట్ట మధు, శ్రీధర్ బాబు గారు చాలా అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, అందరు చాలా మంచివాడు అన్నటువంటి పేరు ఉన్నటువంటి అక్షరాల నిజం, సందేహమే లేదు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. సిగ్గు అనిపిస్తూ ఉంది ఒక బీసీ నాయకుడు అని చెప్పుకోవడానికి. నేను బీసీ బిడ్డను అని చెప్పుకునేది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బలహీనులను ముందుకు తీసుకుపోవాలని, 42% రిజర్వేషన్ కావాలని ఆ ప్రక్రియను ముందు పెడుతూ రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టు ఒక నినాదాన్ని ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన రేవంత్ రెడ్డి గారు, బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, సీతక్కను, ప్రతి ఒక్క విభాగాలకు సంబంధించిన నాయకులను పెట్టి ఇలా బీసీ కులగణన చేపించి ఇలా బీసీలకు గొప్పగా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చే దిశగా ఇలా పోరాటం కొనసాగిస్తాం. ఎన్నికల సమయం బురద జల్లే కార్యక్రమంలో భాగంగా అంతకుముందు సీతక్క, ఇంతకుముందు నిన్నటి వరకు కొండ సురేఖ, ఈరోజు శ్రీధర్ బాబు గారు. ఎంతటి దుర్మార్గమైన ఆలోచన అని చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు నిన్న మీ 10 మందికి ట్రైనింగ్ పెట్టి లెక్కగట్టి అందరి మీద వ్యక్తిగత విషయాలు మాట్లాడండి, లేనిపో నిందలు చేసి చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చి నాన్న అడుగుతా ఉన్నా మేము మీడియా పరంగా. ఇవాళ బీసీ బలహీనులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, అన్ని పరంగా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో శ్రీధర్ బాబు గారు తన విధి నిర్వహణ చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఇవాళ శ్రీధర్ బాబు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి టీమ్గా కనివిని ఎరుగ రీతిలో ప్రపంచ స్థాయిలో అన్ని ప్రాంతాలకి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తూ ఇలా అద్భుతమైన నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వన్నె తెచ్చేటువంటి కార్యక్రమంలో ఇలా ప్రధాన పాత్ర వహిస్తున్నారు. నాకు అర్థమైంది, మీకు మీ కేటీఆర్ గారికి, మీ కేసీఆర్ గారికి, మీ అగ్రనాయకులు ఇవాళ శ్రీధర్ బాబు గారు ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి పనిచేసి పేరు వస్తుందని ఒక మీకు ఆలోచనతో ఇవాళ ఒక నింద వేసే ప్రయత్నం చేశారు. 77 లక్షల రూపాయలు శ్రీధర్ బాబు గారి ఆఫీస్లో గలాటలు, కుట్రలు జరిగినాయి. అన్ని ఆఫీసులు 9 గంటల వరకు ఉంటాయి, ఇది 12 గంటల వరకు ఎందుకు ఉంటుంది
ఉంటుంది అని అడిగాను. నేను మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అందరినీ అడుగుతా ఉన్నది రాష్ట్ర ప్రజలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎవరికి దొరకలే, స్వయంగా మీ మంత్రులు దొరకలే, మీ ఎమ్మెల్యేలకు దొరకలే. గేటు పోతే కూడా తరిమి పంపారు, హోమ్ మినిస్టర్తో సహా. ఇవాళ మాకు సంబంధించిన మంత్రులు అవకాశం ఉన్నప్పుడు, అవసరం కూడా అక్కడ ఉండి నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి ప్రతి చిన్న కార్యకర్తకు కూడా కలుస్తూ పనులు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ 9 కాదు, 12 కాదు, 1, 2 అయినా సరే పని చేసేటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకులుగా ఇవాళ ఆఫీస్ను నడిపిస్తూ గర్వంగా చెప్తా ఉన్నాం. అది కూడా పోవలేక ఆఫీస్లో సెటిల్మెంట్. మీ ఆలోచన అది, మీరు జరిపిన పద్ధతి అది, మీరు వాడుకున్న ఆఫీసుల పద్ధతి, మీ ఆలోచనను ఈరోజు శ్రీధర్ బాబు గారి మీద రుద్దే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ భరతం పడతారని చెప్తా ఉన్నా. ఏమంటున్నాను, ఒక ఛార్జ్ షీట్ ఎవరో లెటర్ హెడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చినారు? సుమారుగా 3 నెలల క్రితం వారు ఇచ్చినటువంటి. ఇది వారికి తెలియదు. ఎవడైతే ఫ్రాడ్కి సంబంధించిన లెటర్ హెడ్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి, తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. స్వయంగా మంత్రి గారి ఆదేశాలతో ఓఎస్డి గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిసిఎస్ దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని గుర్తించడం జరిగింది. వారిని దీన్ని తిప్పి కొడతాం అవసరం అనుకుంటే చాలా దూరం పోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. రాష్ట్రమంతా తిరుగుతున్నాడు అంటాడు. ఎస్, రాష్ట్రమంతా తిరుగుతాడు. ఎందుకు తిరగద్దు? రాష్ట్రంలో తిరిగే హక్కు ప్రతి ఒక్కడికున్నది. ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన కార్యదర్శి పిసిసి కమిటీలో ఉన్నారు. కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తులు. పోలీస్ కాన్వాయ్ కాదు, అభిమానులు ఎంబడొచ్చేటువంటి కాన్వాయ్. సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. రామగుండం నా నియోజకవర్గం. ఆర్ఎఫ్సిఎల్లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి. 15 లక్షలు, ఓసీపీలో 2 లక్షలు, ఇంకో జాగ్రత్త ఇంకో లక్షలతో అప్పుకున్న చరిత్ర మీది. ఇవాళ నేను చెప్తున్నా ఇక్కడ శాసనసభ్యుడిగా, ఈ ప్రాంతంలో గోదావరిఖని హాస్పిటల్లో చదువుకొని గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్, సెక్యూరిటీ గార్డుతో పాటు అన్ని ఉద్యోగాలు 100 మందికి నేను ఇప్పించాను. రాజకీయం చేత కాక తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మీ ద్వారా కొడతాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీనగర్లో వేయించేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి మా లక్ష్మమ్మ తల్లి దేవాలయానికి ఖమ్మంకు చెందిన నేరెళ్ల జగన్నాథం మణికుమారి దంపతులు సుమారు 40,000 విలువగల డ్రిల్లును విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆలయ కమిటీ వారు కోరుకుంటూ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో వడ్డెల వెంకటేశ్వరరావు, మోహన్ రావు, లక్ష్మీనగర్ గ్రామవాసులు పాల్గొన్నారు. బాగా ఇట్లా ఒకటి సార్ ఆగరా ఇటు నువ్వు అడ్డంలే, నువ్వు అడ్డంలే నిలబడమే, నువ్వు సైడ్కి పో. ఓ వెంకటరామయ్య గారు అటు సైడ్ పో. అట్రా
అట్లా 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 రాళ్ళు ముందర వేసి తర్వాత నువ్వు తిరగలేస్తున్నావు అది రైట్ పక్క అర్థం లేదు परमेश्वर गंगाधर परमेश्वर गंगाधर कैलासवास शंकरीनाथ कैलासवास शंकरीनाथ शिव 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 शंभो महादेव सांब सदा शिव ఖమ్మం జిల్లా తల్లాడలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుండి అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాలు పూజలు నిర్వహించారు. ఓం నమ శివాయ నినాదంతో భక్తులు పరవశించిపోయారు. మరియు కొత్తగూడెం రోడ్డు వేయించేసి ఉన్న శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరంలో కూడా స్వామివారికి అభిషేకాల కార్యక్రమాలు నిర్వహించి పూజలు చేశారు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మీ యొక్క గోత్రనామాలతో ప్రతిరోజు కూడా అభిషేకం జరుగుతుంది. పాత వాళ్ళ గోత్రనామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీ పేరు నమోదు చేయించుకోండి. ఈ నెల రోజుల్లో కూడా అభిషేకం మీ పేరు మీద చేసినట్లున్నందుకు 1000 రూపాయలండి. ఎవరైనా సరే మీ గోత్రనామాలన్నీ ఎవరైనా ఇవ్వని వారు ఇవ్వండి. ఓకే ఓకే ఈ వైర్ ఎక్కడ దాని మీద రాధాకృష్ణ మనకి నాలుగు సోమవారాలు ఒక పౌర్ణమి ముఖ్యమైన తిథులు ఉన్నాయి. నాగచవితి నాగచవితి నా శనివారంతో పూర్తయింది. ఈరోజు కార్తీక సోమవారం నాలుగు సోమవారం అయం మహోత్సవం మహాగణాధిపతియమహం శ్రీకరస్మణీవరం చెప్పండి నరసింహారావు సరస్వతి ఆపన్న అభిషేకం దొరకలేదు. సంకల్పం చెప్పలేదు. సరస్వతి సరస్వతి నామదేశ్య అస్య వెంకటేశ్వర నామదేశ్య వెంకటరోజ నామదేశ్య కనిపోయారా ఓం గం గణపతి స్వాహా.
పట్టకూడదు. మద్యం షాపుల లక్కీ డ్రా కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో నిర్వహణ. సంగారెడ్డి జిల్లా పరిధిలో మద్యం షాపుల కేటాయింపులో భాగంగా సోమవారం సంగారెడ్డి పట్టణంలోని జేఎస్ఆర్ గార్డెన్స్ లో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో లక్కీ డిప్ పద్ధతిలో షాపుల కేటాయింపు కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్, అధికారులు, టెండర్ దాఖలుదారులు పాల్గొన్నారు. లక్కీ డ్రా కోసం ఎక్సైజ్ శాఖ విస్తృత ఏర్పాటు చేశారు. వాళ్ళు మాత్రం మీ రిసీవ్తో పాటు పైకి రావాలి. మీకు క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 6 9 కూడా రాస్తాము. ఈసారి ప్యానల్ యొక్క నాట్ యారో ఇప్పుడు ఒక దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. మొత్తం 49 అప్లికేషన్స్ వస్తున్నాయి. సంబంధించి అన్ని టోకెన్స్ ఉన్నాయో లేదో సరి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంపీ బాస్ అందరూ గమనించాలి. ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. గమనించాలి. కిందికి పైకి అప్ అండ్ డౌన్ కూడా పాయింట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. షాప్ నంబర్ 2 టోకెన్ నంబర్ 11. షాప్ నంబర్ 3 కి సంబంధించిన టోకెన్ 13 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. ఇక్కడ 24 టోకెన్స్ మీరు స్క్రీన్ పైన గమనించండి. కార్డ్స్ ఉన్నాయా లేదా తర్వాత చెక్ చేసుకోవాలి. తర్వాత ఎంపీ షాప్ నంబర్ 9 టోకెన్ నంబర్ 29 29.
గెజెట్ సీరియల్ నెంబర్ 8 సంబంధించిన అప్లికేషన్ రెడీగా ఉండాలి. అదేవిధంగా సక్సెస్ఫుల్ అప్లికేషన్ 45 టోకెన్స్ ఉన్నాయి. ఎంటీ బాక్స్ చూసుకోండి. ఎంటీ బాక్స్ ఒక ఆన్సర్ డ్రాప్ చేయడం జరుగుతుంది. గెజెట్ సీరియల్ నెంబర్ 4 అప్లికేషన్ 45 పాయింట్స్ అని చూపులో ఎంటీ గ్రేడ్ గా చూపించబడుతుంది. పాయింట్స్ కలవడం చేస్తున్నారు. Shop number 4, token number 38, 3838. సక్సెస్ఫుల్ అప్లికేషన్ అదేవిధంగా షాప్ నెంబర్ 5 సంబంధించిన డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు లైవ్ డిస్ప్లే కూడా కనబడుతుంది. మీరు అందరూ గమనించాలి. ఇప్పుడు పాయింట్స్ అన్ని కూడా బాక్స్ లో డ్రాప్ చేశారు. ఎంపీ డేట్ కూడా డిస్ప్లే చేశారు. తదుపరి పాయింట్స్ అన్ని ప్రాపర్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. Shop number 5, token number 27, 2727. గెజెట్ సీరియల్ నెంబర్ 6 సంబంధించిన అప్లికేషన్ లోపలికి అలౌ చేయడంతో పాటు బయటకు వెళ్ళవలసిందిగా సప్లై మనకి సక్సెస్ఫుల్ అప్లికేషన్ గెజెట్ సీరియల్ నెంబర్ 6 మొత్తం 42 అప్లికేషన్ ఎంటీ బాక్స్ గమనించండి. పాయింట్స్ అన్ని బాక్స్ లో డ్రాప్ చేయడం జరుగుతుంది. గెజెట్ సీరియల్ నెంబర్ 6 ఎంటీ గ్రేడ్ చూపించబడుతుంది. పాయింట్స్ అన్ని ప్రాపర్గా నిశ్చయిస్తున్నారు. సెటిల్ చేయడం జరుగుతుంది. Shop number 6, token number 17, 1717. గెజెట్ సీరియల్ నెంబర్ 6 సంబంధించిన ప్రక్రియ గెజెట్ సీరియల్ నెంబర్ 7 సంబంధించిన టోకెన్స్ చూపిస్తున్నారు. తదుపరి పాయింట్స్ అన్ని అందులో డ్రాప్ చేయడం జరుగుతుంది. ఎంటీ బాక్స్ గమనించగలరు. గెజెట్ సీరియల్ నెంబర్ 7 టోటల్ 54 టోకెన్స్ 54 అప్లికేషన్ పాయింట్స్ అన్ని ప్రాపర్గా నిశ్చయం జరుగుతుంది. Shop number 7, token number 17, 1717. మేడం షాప్ నెంబర్ 7 కు సంబంధించి ప్రజెంట్ గెజెట్ సీరియల్ నెంబర్ 8 నడుస్తుంది. గెజెట్ సీరియల్ నెంబర్ 9 వారు కూడా డైరెక్ట్ అవుతారు, రెడీగా ఉండాలి. నెక్స్ట్ రాటి గెజెట్ సీరియల్ నెంబర్ 8 ఎంటీ బాక్స్ గమనించండి. ఎంటీ బాక్స్ గెజెట్ సీరియల్ నెంబర్ 8 కి సంబంధించిన టోకెన్స్ అన్ని కూడా బాక్స్ లో వేయడం జరుగుతుంది. టోకెన్స్ అన్ని కూడా బాక్స్ లో డ్రాప్ చేశారు. తర్వాత మీకు చేయడం జరుగుతుంది. తర్వాత అప్డేట్ మరియు సైడ్ బై సైడ్ గా మీకు చేయడం జరుగుతుంది. గెజెట్ సీరియల్ నెంబర్ 8 షాప్
Shop number 8, token number 12. 1 to 12. సక్సెస్ఫుల్ అప్లికెంట్ పైకి రావాలి. మిగిలిన వారందరూ దయచేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో మహిళల ఆర్థిక భద్రతకు తోడ్పాటు మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. పేద మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం కృషి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పాటు అందిస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 341 మంది అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మండలానికి సంబంధించిన విభాషా బేగం, అల్లం విజయ, మాచేపల్లి ఆజాబీ మందికి మంత్రి చేతి మీదుగా అందించడం. కౌంటర్ అడగండి అధికారులు మీకు చెప్పుకుంటే చెప్తుంటారు. ఆ గ్రామాలకు అక్షయ పాత్ర ఆ ప్రోగ్రామ్ కు పోయినా అక్కడే ఒక 2 గంటలు ఎక్కువైపోయింది. 10 గంటలకే వచ్చినా కానీ ఆ ప్రోగ్రామ్ పిల్లలతో భోజనం కూడా స్కూల్ పిల్లలతో ఆశ్చర్యం అయిపోయింది. నేను చెక్ చేయవలసిన మీ అందరితో ప్రార్థిస్తున్నాను. ఒకటి రెండోది మా గౌరవ సంగారెడ్డి శాసనసభ్యులు ప్రభాకర్ గారు, మా చెల్లెలు నిర్మలమ్మ గారు, రామరెడ్డి గారు, మా అడిషనల్ కలెక్టర్ గారు, వేదికల పెద్దల ద్వారా మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము. చెక్కులు చెక్కుల పంపిణీ 341 మంది లబ్ధిదారులు, 4 మండలాలు, సుమారు 3,45,3,4 కోట్ల రూపాయల ఈ చెక్కుల పంపకము షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఈ మాట్లాడే కార్యక్రమం పేదవారి ఆదుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఏ కళ్యాణ వ్యక్తి అయినా ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం కూడా తన వంతు పాత్రగా పోషిస్తూ ఆదుకోవాలని సంధించుకుంటే ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం కనుక మీ అందరినీ మరొక్కసారి అభినందన తెలుస్తూ మీ లబ్ధిదారులు ముందుకు వస్తే 10 మందికి చెక్కులు ఇచ్చిపోతుంది విజ్ఞప్తి చేస్తున్నాను. వేలాది మందికి నాణ్యమైన ఆహారం అందిస్తున్న అక్షయ పాత్ర కృషి ప్రశంసనీయం. మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరేకృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా నిర్వహించిన మహా నరసింహ హోమం గర్భాలయ యంత్ర స్థాపన పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరేకృష్ణ కల్చరల్ సెంటర్లో శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి సనాతన ధర్మ మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని విలువలను ప్రాచుర్యంలోకి తేవడానికి అద్భుత ఆధ్యాత్మిక సంస్కృత కేంద్రంగా నిలుస్తుందని మంత్రి వెల్లడించారు. ओम प्रजापते विष्णु नस्पतीतानि अन्यो विश्वाजातीनि परिदा बभूव निष्कामते धूमतत्त्वस्तु वैदं श्याम पदयोरयीनां स्वाहा इदं कृष्णाय नमः ओम भूत् स्वाहा इदं विष्णवे नमः ओम भुवः स्वाहा इदं अच्युताय नमः ओम भूत् भुवः स्वाहा अस्य क्षेत्रस्य आलयस्य दिनदिनाभिवृद्ध्यर्थं संकल्पिता हवनकर्मणि पूर्णा
Yeah, dal is about 50 kgs per bag. You can see we all the different varieties. And, this is the rice actually which is uncleaned. You can see many other things will be there, like insects and those things. So once this goes inside this, there is a dish toner, lower, the sortex, many different process it goes through until it gets the clean rice. Lab technicians here? Yes. అక్కడే టెస్ట్ చేసుకున్నాను సార్ ఫిజికల్ కంటామినేషన్ ఉందా లేదా
టీచర్స్ ఆ తర్వాత యూరియా కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ కంపల్సరీ తెలుస్తుంది. ల్యాబ్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేయాలి. And the vegetables will get cooked. Otherwise, imagine you are doing 400 kg of vegetables and compared to that is a laborious job. So we have minimized all those things. Hare Rama, Hare Rama, Rama. పాదాభివందనం. సత్యగురు చంద్రదాస్ ఠాకూర్ గారు ఈరోజు సమాజానికి ప్రత్యేకంగా పిల్లలకు వాళ్ళు చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, విద్యార్థులు కావాలి, సమాజ సేవకులు కావాలి అది ఒక పట్టుదలతో 2001లో మొదలైన అక్షయ్ పాత్ర ఇప్పుడు 2001లో మొదలైంది. నెమ్మదిగా స్కూల్లో మధ్యాహ్న భోజనం మన పిల్లలకు ఆకలితోటి బాధపడకూడదు, అలమటించకూడదు అని పిల్లలు భోజనం చేయాలి, పౌష్టిక ఆహారం ఉండాలి, చక్కగా చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి. ఆనాడు 2001లో మొదలుపెట్టి నెమ్మదిగా మన ప్రాంతానికి వచ్చేస్తుంది. మన ప్రాంతంలో కంది ప్రాంతంలో మళ్ళీ ఆనాడు 2007-2008లో ఇక్కడ ల్యాండ్ కేటాయించడం. దేశంలోనే అన్నింటిలో పెద్ద కిచెన్ ఎక్కడ ఉంది అబ్బా అంటే అక్షయ్ పాత్ర కిచెన్ ఎక్కడ ఉంది అంటే మన ప్రాంతంలో ఉన్న గ్రామాలకు ఆనాడే ప్రతి గ్రామానికి, ప్రతి హై స్కూల్కు, ప్రతి ప్రైమరీ స్కూల్కు వేడి కావు, ఏమి కావు. ఇది మానవ సేవ. రాజకీయాలు కావు, పార్టీలు కావు, ఏది కాదు, మానవ సేవ. రేపు మీరు పొద్దున స్కూల్, హై స్కూల్కి వెళ్ళి పాస్ ఇంటర్మీడియట్ పోతాం, ఇంటర్ నుంచి డిగ్రీకి పోతాం. కానీ ఎక్కడ పోయినా మాత్రం మీ మనసులో నాటుకొని ఉంటుంది. ఏం నాటుకొని ఉంటుంది? మా స్కూల్లో మేము చదివేటప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం వేడిగా అక్షయ్ పాత్ర వారు మాకు అందించారు. నేను దామోదర రాజేంద్ర సినిమాగా మంత్రిగా, ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకులుగా పక్కన పెడతాను. నేను అదృష్టవంతుడిగా భావిస్తాను. ఎందుకంటే అక్షయ్ పాత్రతోటి నాకున్న అనుబంధం సుమారు 22 ఏళ్ళు, 25 ఏళ్ళు. నేను అది అదృష్టంగా భావిస్తాను. నేను అంటే అహంకారం అవుతుంది. కానీ రాజశేఖర్ ఉన్న కాలంలో ఇక్కడ నా వంతు కృషి నేను కొద్దిగా చేశాను. మళ్ళీ ఈరోజు నేను అదృష్టవంతులు అనుకుంటాను. ఈరోజు మళ్ళీ
హోమంలో పాల్గొనడం, ఓ యంత్ర స్థాపన, ఇది అరుదైన అవకాశం అందరికీ దొరకదు. ఈరోజు వీడికి రావడం అదృష్టం, దర్శనం చేసుకోవడం అదృష్టం, ఇంత పెద్ద కిచెన్ చూడడం అదృష్టం, ఇంటికి పోయి అక్కకు, తమ్మునికి, అన్నకు, అమ్మకు, నాన్నకు అందరు చెప్తాం ఇంత పెద్ద అక్షయ పాత్ర ఈ రకంగా సేవ చేస్తుంది దేశంలో, రాష్ట్రంలో, మన ప్రాంతం. అంటే మీ అందరూ కూడా ఎదగాలి. ఒక విద్యనే కాదు, విద్యాపరంగానే కాదు. కనుక మీ అందరూ అదృష్టవంతులు ఈరోజు రావడము, వారి సేవను మనం కల్లాగా చూడడం, ఇంత గొప్పగా ఇంత పెద్ద ఎత్తున సమాజానికి వారు సేవలు అందిస్తున్నట్లేదా, అది మామూలు మాట కాదు, అది మామూలు మాట కాదు. ఇదొక మీకు అనుభూతి, ఇదొక అనుభవం. అన్నము పరబ్రహ్మ స్వరూపం అంట. ఏమంటారు పెద్దలు? అన్నము పరబ్రహ్మ స్వరూపం. ఆ బ్రహ్మని మనకిస్తున్నారు, ఆ పరబ్రహ్మని మనకిస్తున్నారు. సో వాళ్ళకి మనం ఎంత వాళ్ళ అంటే కీర్తించలేదు, ఎప్పటికీ జీవితాంతం మీరు మా హృదయాన్ని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయులు మదన్ లాల్ సతీమణి మంజులాదేవి వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, అదేవిధంగా వివిధ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ గాళ్లవడ్డులో వాహన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాన్ని ఓదారుస్తూ ఎలాంటి కష్టం వచ్చినా నాకు తెలపండి, మీకు నేను మదన్ లాల్ ఆశీస్సులతో నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వాసిరెడ్డి వెంకటేశ్వర్లు మరియు కాసిం రైలు తదితరులు పాల్గొన్నారు. भगवान तक हैप्पी करो तो रोज भैया और बेटा अब उन तन माँ भी ये तीन तरह का जाहिर रखाएंगे भैया अत्र अपन केला तलना अमर बनता ना केला मर्द ना अर्थम होता है भगवान कत्र आटल रमकोगलिगे मन मनी आंकाय मानवे दिगने सार गोजेर बत माने अब गट्ला डगर बतो भगवान मना
वही बेटा धड़े बच्चे ना छोड़ दे डगर को धनी एवढा कवडा गदना कष्ट करम पाळो सेनी और भरता छे वही बेटी बेटा छोड़ दे एकदम रन्ने लकी तो मन दीदी के नानी ला वादम करने का इमली पानी के चलाते हैं इधर भगवान ने आपको लागू है एक लो भाई मारा जी तू छी बजी हां गाड़ी में सपोर्ट है और वाला लागो भगवान ना थमिले వారి ఆత్మకు శాంతి కలగాలని అదే ప్రకారంగా వారి కుటుంబానికి కూడా మెదక్ జిల్లాలో 39 దుకాణాలకు నేడు వెంకటేశ్వర గార్డెన్ హాల్లో 2025-27 సంవత్సరానికి మద్యం పాలసీ టెండర్లు భారీ పోలీస్ భద్రత మధ్య డ్రా పద్ధతిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ డ్రా తీయడం జరిగింది. డ్రాలో వచ్చిన లైసెన్స్దారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ డిసెంబర్ 1వ తేదీ నుండి కొత్త షాపులు నడపడం జరుగుతుందని తగు సూచనలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అందరినీ కంప్లీట్గా హాల్ ఖాళీ చేయించండి. ఎగ్జిట్ సీరియల్ నెంబర్ 8234 వాళ్ళు మాత్రమే ఇక్కడ లోపల ఉండాలి. మిగతా వాళ్ళందరినీ బయట పంపించాలి. అప్పుడే దాన్ని ఎవరు కూడా నిల్చోవడం వల్ల వాళ్ళకు కేటాయించిన 15 ఎంటీ బాస్ వీడియోగ్రాఫర్ హలో ఎగ్జిట్ నెంబర్ 54 మెంబర్స్ అండి. ఇంకా ఎంటీ బాక్స్ తర్వాత కాయిన్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 9 పైన మార్క్ ఉంది. నెంబర్ 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 18 to 34 వాళ్ళని బయట వాళ్ళని అలౌ చేయండి. ఎన్ఫోర్స్మెంట్ సిఐ అందరూ కూడా ఇంటర్నేషనల్ యాక్టివ్గా ఉండండి. మిగతా వాళ్ళని అలౌ చేయొద్దు. ఓకే గజెట్ నెంబర్ 66 86 అమ్మ. నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9 పైన మార్క్ ఉంది. కళారంగంలో 4 దశాబ్దాలుగా గోదావరికి చెందిన అభినయ కల్చరల్ ఆర్ట్స్ చేసిన కృషి ప్రశంసనీయమని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఆర్సీఓఏ క్లబ్లో ఆదివారం అభినయ కల్చరల్ ఆర్ట్స్ 42వ కళా ఉత్సవ వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మ్యూజికల్ చైర్, కోలాటం, డప్పు కళా బృందం, శాస్త్రీయ నృత్య పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అభినయ సంస్థ వ్యవస్థాపకులు రేణికుంట్ల రాజమౌళి, గోదావరిఖని కళా సంఘాల సమీక్ష అధ్యక్షులు కనకం రమణ తదితరులు పాల్గొన్నారు.
బాబాయ్ నమస్తే. పురస్కారాలు అందించు అన్న ఇక్కడే ఉంచండి. ఉండాలి మెక పంజాన కూడా పురస్కారం సిద్ధంగా ఉండాలి. నెల్లెల వెంకటేశ్వరరావు ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఎన్టీపీసీ చంద్రకళ గారు స్టేజ్ మీదకి రాగలరు. ఎన్టీపీసీ చంద్రకళ గారు. ముందుగా సమాచారం లేకుండే ఈరోజు పొద్దున దేశుని మెసేజ్ చూసినా కానీ డేట్ చూడలేదు. మళ్ళీ మొదలు వస్తే ఉత్సవాలు చెప్పడం జరిగింది. ఇది లాస్ట్ టైం కూడా నేను రావడం జరిగింది. కళాకారులు మన గోదావరి కన్నా కరువే లేదు. ప్రతి ఒక్కరు కళాకారులు ఇక్కడ. సింగరేణి కార్మికుల బిడ్డలు ఈ ప్రాంతంలో నివసించేవారు ఏదో ఒక రకమైనటువంటి కళలో ఉన్నారు. అది ఈ కళ కమలాసాలు కూడా ఉన్నారు ఇక్కడ. అంత బ్రహ్మాండమైన చిరంజీవులు, కమలాసులు, జమిని గణేష్లు ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ గోదావరికల్లో మనం గుర్తించవచ్చు. నిజమైన కళాకారులు. దాంట్లో ఉత్తర తెలంగాణలో బొగ్గుగడి ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు. ఉత్తర తెలంగాణలో ఒగ్గు గతం నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రకాల కళాకారులు. ఇక్కడ నుంచి సినీ రంగంలో కూడా చాలా మంది రాణించారు. చూసారు గోదావరి కాలంలో కనివని ఎరగని రీతిలో మా నువ్వు కూడా రాస్తాయి జరిగిన ఆమె ఒక బృందం ఎగురుతూనే ఉంటుంది. ఇలా రకరకాల కళాకారులు ఉన్నారు. అదృష్టం బాలేక మనల్ని సూపర్ స్టార్లు కాలే కానీ లేకపోతే రజనీకాంత్ గారు తప్ప ఓడలేదు. తప్పకుండా ఈ కళను ఇంకా అద్భుతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి వసతులు పోయిన సంవత్సరం కళా భవనం ఒకటి కట్టాలని అడిగింది. మొన్న మేము ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం మన స్టేడియంలో జరిగినప్పుడు ఇక్కడ సినిమాలలో నటిస్తున్న వారు కూడా ఇక్కడ కళాకారులు బాగున్నారంటే మా మినిస్టర్ గారు కూడా ఇక్కడ కళాభవన్ కట్టాలన్నారు. మేము ముందుగానే నిర్ణయించుకున్నాం. ఈ 2 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ట్రైన్లు, లైట్లు, నగర మార్పిడి, ఈ నగరాన్ని అద్భుతంగా కొత్తగా రూపు చేసుకోవడం, నగరంగా మార్చడం, కొత్త నవనిర్మాణం చేయడం, ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఆరోగ్య కేంద్రంగా, ఒక విద్యా కేంద్రంగా చేసే పనిలో నిమగ్నమై చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో పూర్తయితే వచ్చే బడ్జెట్ సంవత్సరానికి ఆ రోజు మాటిస్తున్నాం. ఈరోజు కూడా మాటిస్తా ఉన్నాం. మేము మాట ఇయ్యం, మాటిస్తే తప్పం. అద్భుతమైన కళాభవనాన్ని గోదావరిలో ఎక్కడ కడతామో ఇంకా డిసైడ్ కాలే ప్లేస్, కానీ బ్రహ్మాండమైన ఉత్తర తెలంగాణలో మరొక రవీంద్ర భారతి మాదిరిగానో
వరంగల్లో కట్టినటువంటి ఈ మధ్య కాలంలో ఒక భవనం కట్టింది. దానికి తక్కువ కాకుండా అంత అద్భుతమైన భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళిక సంకల్పంతో ఉన్నాం. కాళోజీ కళాక్షేత్రం అంత పెద్ద 200-300 కోట్లు, అది కేసీఆర్ మరి 200-300 నాకు తెలియదు, కానీ మన బడ్జెట్లో అద్భుతంగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇంకా తెలంగాణలో సినీ పరిశ్రమ మనకున్న కళాకారులను ఎవరైనా ముందు పోయేవారు ఉంటే వారిని గుర్తించి ఖచ్చితంగా నా పక్షాన వ్యక్తిగతంగా, ఎందుకంటే సినిమా రంగంలో ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ నడవదు, కళ తర్వాత వ్యక్తిగత సంబంధాలు. సినిమా ప్రపంచమే ఒక డిఫరెంట్ ప్రపంచం. మన దగ్గర ఒక ఉదాహరణ ఉన్నటువంటి నా కళాకారులందరికీ అవకాశం ఇస్తే వేరే ప్రాంతాల కళాకారులకు అవకాశం కూడా అంతమంది కళాకారులు మన దగ్గర ఉన్నారు. తప్పకుండా ప్రోత్సహించే నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలతో వీళ్ళంత ఎవరికి సహాయపడుతూ ఉంటామనే విషయాన్ని మరోసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన సోదరులకి, వారి కమిటీ సభ్యులకి పొద్దున స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు వెళ్తూ ఉన్నారు. చిన్నారులు ఇంకా పాపం అన్నం తినలేదు, ఇంటికి పోలేదు అంటూ ఉన్నారు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళకు కూడా అర్థం కాదు కాబట్టి మాటలు కాకుండా చేత అభివృద్ధిని స్వాగతిస్తున్నామని, వ్యాపారుల ఆస్తులను జీవనోపాధిని నాశనం చేసే విధ్వంస పాలనను వ్యతిరేకిస్తున్నామని న్యూ ఇండియా పార్టీ నాయకులు జేవీ రాజు, అశోక్ వేముల తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు జేవీ రాజు, అశోక్ వేముల మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో గత 2 ఏళ్లుగా అభివృద్ధి పేరుతో మున్సిపల్ అధికారులు వ్యాపారుల జీవనోపాధిని నాశనం చేసి వారి ఆస్తులను కూల్చివేస్తున్నారని, ఇప్పుడు కొత్తగా వీధి దీపాల ఏర్పాటు పేరుతో వ్యాపారుల గృహాల బాల్కనీలు ధ్వంసం చేసే పనులకు పూనుకున్నారని ఆరోపించారు. మధ్యలో ఏర్పాటు చేయాల్సిన వీధి దీపాలు వ్యాపారుల గృహాల బాల్కనీలు ఏర్పాటు చేస్తూ హైటెన్షన్ విద్యుత్ లైన్లతో వ్యాపారాల ప్రాణాలతో చిలగాటం ఆడాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచించి వ్యాపార కూడలిలో బాల్కనీలలో వేసిన 40 ఫీట్ల కరెంటు స్తంభాలను తీసి మధ్యలోనే వేయాలని, షాపుల ముందు వేసిన వీధి దీపాలను కూడా సెంటర్లోనే వేయాలని డిమాండ్ చేశారు. గడీలను బద్దలు కొడుతున్నామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పాలన ఇప్పటికీ 20 నెలలు దాటింది. ఈ 20 నెలల్లో భాగంగా ఈ గోదావరికని రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే కూల్చివేతలు, ప్రజలు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉంటుందో, దుకాణం అయితే ఏదైతే ఉంటుందో దాన్ని క్షణాలలో ఏ విధమైనటువంటి లీగల్గా కాకుండా ఇన్లీగల్గా రాత్రికి వచ్చి వ్యాపారస్తుల మీద మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ ఉపాధిని సర్వనాశనం చేసాడు కాకుండా వారి ఆస్తుల్ని కూడా ధ్వంసం చేశారు. ఇవాళ లక్ష్మీనగర్, కళ్యాణనగర్ పట్టణాల్లో చూసుకుంటే వాళ్ళు ఏదో ఒక స్ట్రీట్ లైట్లు అనే ఒక పేరుతో, ఒక అభివృద్ధి పేరుతో వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న మెట్లను దవ్వి, వాళ్ళ బాల్కనీలను దవ్వి, వాళ్ళ ఇల్లును దవ్వి పోల్స్ తీసుకపోయి 40 ఫీట్ల పోలు, ఐరన్ పోలు దాంట్లో పెడుతున్నారు. వాళ్ళ బిల్డింగ్ మీద వాళ్ళ బాల్కనీలకు వచ్చే పరిస్థితి లేకుండా పైకి వెళ్ళి ఒక బట్టలు ఆరేసుకోవడమో, ఏదైనా ఆటలు ఆడుకోవడమో ఏది కూడా చేసుకునే పరిస్థితి లేకుండా అసలు ఏం చేసుడు కాదు, ఆ బిల్డింగ్ మీదకి ఎక్కాలంటేనే అతి డేంజర్ పరిస్థితి ఇవాళ నెలకొల్పుని ఉన్నది. మరి ఇటు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ, ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ, ఈ స్థానిక కాంగ్రెస్ నాయకులకు కానీ మరి ఈ ప్రజల పట్ల, ఈ వ్యాపారస్తుల ప్రాణాల పట్ల వీళ్ళకి ఏ విధమైన ఉద్దేశం ఉందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. అంటే వ్యాపారస్తులు ఓట్లు వేయలేదని మీకేమన్నా అనుమానమా? మీకు 1,00,000 మెజార్టీతో గెలిచారు. దానిలో ప్రతి ఒక్కరు వేస్తేనే మీరు ఇంత 1,00,000 ఓట్లతో మీరు గెలిచారు. మీకు ఎందుకయ్యా వ్యాపారుల మీద ఇంత కక్ష సాధింపు? వారి ఉపాధిని నాశనం చేస్తారు, ఆస్తులు నాశనం చేస్తారు, ఇప్పుడు ప్రాణాలను కూడా హరించడానికి మీరు సిద్ధమవుతారు. అంటే మీ చర్యలను చూస్తే అలా అనిపిస్తుంది. ఎక్కడ ఏ పట్టణంలో కూడా ఈ బాల్కనీలు అవి ఫోల్స్ చేసిన చరిత్ర ఎక్కడ చూడలేదు. మీరు ఇప్పటికైనా మేము న్యూ ఇండియా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆ వేసిన ఫోన్లు ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసేసి మీరు మధ్యలో వేసుకోండి. ఆ కరెంటు ఏదైతే వీధి దీపాలను పెడుతున్నారో ఆ వీధి దీపాలు ఆ షాపుల వాళ్ళ సందుల్లో, ఆ షాపు ఓనరు షట్టర్ ముంగట్నో వాళ్ళ షాప్ కోసం కాదు కదా మీరు వేసేది లైటు, ఆ స్ట్రీట్ లైట్స్ ఆ మధ్యలో పెడితే ఇరుపక్కల లైట్ వస్తుంది, అక్కడ ఉన్న స్ట్రీట్ అంతా మంచిగా లైట్తో వెలుగుతుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు, సందులలో, గొంతులలో, మెట్ల కింద వీధి లైట్లు పెడుతున్నారు. అందుకనే వాటిని కూడా తీసేసి మీరు రోడ్డు మధ్యలోకి పెట్టండి.
లేదంటే ఇంకా మీకు ఈ ఊరి మీద బాగా ప్రేమ ఉంటే మీరు అండర్ గ్రౌండ్ కరెంటు తీసుకోండి. అండర్ గ్రౌండ్లో లైన్ వేసేసి ఆ లైన్ ద్వారా మీరు ఏ ఇంటికైనా ఏ షాప్కైనా విద్యుత్ కనెక్షన్ ఇవ్వచ్చు. అలా చేయండి. ఇవాళ హైదరాబాద్లో చూసుకున్నా, అమరావతిలో చూసుకున్నా ఫీచర్ సిటీతో వాళ్ళు అదే చేస్తున్నారు. ఈ వైర్లో ఈ కథ పెట్టట్లేదు, ఈ స్తంభాలు వేసుడు, వైర్లు గుంజుడు ఇదంతా పెట్టుకోవట్లేదు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి చేసేస్తున్నారు. ఇవాళ మన సింగరేణిలో కూడా చాలా ప్లేసులలో అట్లాంటి సిస్టమే ఉంది. మరి ఆ సిస్టమ్ అమలు చేయండి. మీకు గోదావరి కని మీద అంతగానం ప్రేమ ఉంటే. అలా కాకుండా ఈ విధ్వంసాలు చేయడం ఏంటండి? ఎవరికైనా మీరు ₹1 బిల్ల కాంపెన్సేషన్ కానీ, రీహాబిటేషన్ కానీ, రీసెటిల్మెంట్ కానీ చేశారా? 900 కోట్లని ఒకరంటారు, 1000 కోట్లని ఒకరంటారు. మొన్నటి సమరాలలో మన ఎమ్మెల్యే గారు వేల కోట్లు తీసుకొచ్చి నేను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నా అంటాడు. నీ అభివృద్ధి వలన ఎంతమందికి ఉపాధి కల్పించావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావు? ఒకడు అంటాడు సోషల్ మీడియాలో, మా ఎమ్మెల్యే గారు 200-300 ఉద్యోగాలు ఎన్టీపీసీలో పెట్టించాడని. నువ్వేమైనా కొత్తగా సృష్టించింది ఉంటే చెప్పండి. ఆడకపోతే ఒకటి పోతే ఒకడిని ఎవడైనా వాళ్ళే పెట్టుకుంటారు. నువ్వు పెట్టించేది ఏంటి? దానిలో ఒక ఎంప్లాయీ వాడికి పని ఉండి ఏదో కారణంతో వాడు ఆబ్సెంట్ అయితే దాని ప్లేస్లో ఇంకొని పెడతారు. ఆ సైట్లో ఎన్ని ఖాళీలు ఉంటే అన్నిటికి పెడుతుంటారు. కానీ కొత్త ఉద్యోగాలు సృష్టించు. నువ్వు దేనివల్ల కొత్త ఉద్యోగాలు ఈ ఊరిలో సృష్టించావో చెప్పు ప్రజలకి. నేను వచ్చిన తర్వాత 1000 ఉద్యోగాలు సృష్టించినా, ఒక 10,000 ఉద్యోగాలు సృష్టించినా, 1,00,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పించినా, ఇవాళ వరద పట్టిల్లో మన ఊరికి గోదావరి గారికి ఈ భారతదేశంలో 4 మూలల నుండి లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు, నివాసం ఉండబోతున్నారు. వాళ్ళు ఉండడానికి ఈ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇవన్నీ రిమూవ్ చేస్తున్నా అని చెప్పు. అదొక పద్ధతి ఉంటుంది. అరే ఇక్కడ సింగరేణి CNMD చెప్తున్నాడు 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ సింగరేణి ఉండదు అని చెప్పి. ఇక్కడ క్యాన్సర్ స్పెషలిస్టులు చెప్తున్నారు, డాక్టర్లు, పెద్ద డాక్టర్లు, ఇది ప్రాణాంతకరమైనటువంటి ప్రదేశం, ఇక్కడ రోగాలను ఉత్పత్తి చేసే నగరం ఇది, ఇక్కడ మనుషులు నివసించడానికి వీలు లేదని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఇది మీకు అర్థం కాదా? మీరు సిటీలలో బతుకుతున్నారు కదా, మీకేం తెలుస్తుంది ఇక్కడ ఉన్న పొల్యూషన్ సంగతి? నువ్వు వారానికి 1 రోజు కూడా ఇక్కడ పడుకోవు, నీకు ఎట్లా తెలుస్తుంది ఇక్కడ నీకు పొల్యూషన్ అంటే ఏంటి అనేది? కాబట్టి పాలకులారా, మిమ్మల్ని విమర్శించట్లేదు, మీకు మాకు శత్రుత్వం ఏం లేదు. ప్రజల కోసం మేము ఉన్నాం. నీకంటే ముందు నుంచి ఇక్కడ ప్రయాస చేస్తూ ఉన్నాం. ఎన్నో అభివృద్ధి విషయాలలో మేము ఎంతో పోరాటం చేసినాం. ఇవాళ మీకు పదవి రాగానే ఇక్కడికి వచ్చింది, కానీ మేము మాకు ఏ పదవులు లేకుండా కూడా ఇక్కడ ఉండి మేము ఎంతో ఈ అభివృద్ధి కోసం పాటుపడిన వాళ్ళం మేము. కాబట్టి ఇట్లాంటి చర్యలు తీసుకుంటే మాత్రం ఎవరు క్షమించారో ఇమ్మీడియట్లీ లక్ష్మీనగర్లో మీరు కళ్యాణనగర్లో వేసి ఆ పోల్స్ని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసేయండి, మధ్యలోనే వేయండి, లేకుంటే భూగర్భం నుంచి అన్న తీయండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అది మున్సిపల్ అధికారులైనా, మరి కరెంటు అధికారులైనా, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇమ్మీడియట్లీ స్పందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ కోరుతుంది. థ్యాంక్ యూ. కరణకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఆ దిశలో వెళ్తున్న క్రమంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రము విస్మరిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని లేదా ఇతరత్ర కారణాలతో వారి యొక్క ఉపాధిని దెబ్బతీస్తూ వారిని రోడ్డు పాలు చేయడం జరుగుతూ ఉన్నది. వారికి ఏమాత్రము పునర్జీవనం గడపడం కోసం మినిమము మీరు మళ్ళీ ఉపాధి కల్పించే వరకు మీరు బ్రతకడానికి ఎంత ఇవ్వాలి అనే ఒక ఆలోచన లేకుండా వారిని బజారు పాలు చేస్తూ ఎన్నో అష్టకష్టాలకు గురి చేయడం జరుగుతుంది. మన గోదావరి కని ప్రాంతంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన రామగుండం సిటీని ఆధునీకరించాలనే ఉద్దేశంతో మన పాలకులు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. అది ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ ఎవరికి నష్టం కష్టం కలగకుండా ఆధునీకరిస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. వారి జీవితాలు రోడ్డున వేసి వారి భవిష్యత్తులో వారి ప్రాణాలను పరంగా పెట్టి ఈరోజు ఆధునీకరణ చేయడం అనేది అభ్యంతరకరం. ఈరోజు లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ ప్రాంతంలో రోడ్లు వేశారు, ఆనందదాయకమే. అయితే అక్కడ వేస్తున్న పోల్స్ ఏవైతే ఉన్నాయో కరెంటుకు సంబంధించి అవి మాత్రము అభ్యంతరకరంగా కష్టంగా రేపు భవిష్యత్తులో ఎంతో నష్టం చేసే విధంగా ఉన్నాయి. ఈరోజు మనము ఆధునీకరణ దిశలో మన సీఎం గారు ఏమంటున్నారు, మనకు ముంబై ఢిల్లీతో పోటీ కాదు, మనకు న్యూయార్క్ టోక్యోతో పోటీ, అందుకే మన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అమరావతి ఇలా ముందుకెళ్తున్నాం అని చెప్పడం జరుగుతున్నది. మరి మనం ఎందుకు ఆ విధంగా వెళ్ళొద్దు? మనము కూడా ఆధునీకరణలో భాగంగా భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి నష్టం కష్టం కలగకుండా ఆధునీకరిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు కరెంటు పోల్స్ ఈరోజు మొన్న నాకు ఒక సంఘటన జరిగింది. మా ఇంటి మీదకి వెళ్ళి కరెంటు తీగ వెళ్తే ఇట్లా హోలీ పండుగ రోజు మా బాబు ఇట్లా ఆడుకుంటూ వెళ్తే ఒక నీటి చుక్క అక్కడ పడి అది వచ్చి తన బాడీలోకి వెళ్ళి కరెంటు పాస్ అయ్యి
చేతికి కరెంట్ వస్తే పాదాలకు వెళ్ళి మంటలు వెళ్ళినాయి. ప్రమాదవశాత్తు 2-3 లక్షలు ఖర్చు చేస్తే తను బ్రతికిండు. మరి అటువంటి ప్రమాదమే ఈరోజు లక్ష్మీనగర్లో ఎదురు కాబోతూ ఉన్నది. రేపు బిల్డింగ్లో వెళ్ళి పిల్లలు పతాంగులు ఎగరేస్తారు, బట్టలు ఆరేస్తారు, ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. వారికి రక్షణ ఏ విధంగా ఇవ్వదలుచుకున్నారు మీరు? ఈరోజు మనకు అండర్ గ్రౌండ్లో ఒక స్టీల్ పైపులో కానీ ప్లాస్టిక్ పైపులో కానీ కేబుల్ పెట్టి అక్కడ నుండి మీటర్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇంత పెద్ద ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము భావించి ఈ యొక్క ప్రభుత్వానికి, మున్సిపల్ గవర్నమెంట్కు లేదా విద్యుత్ శాఖకు తెలపడం జరుగుతూ ఉన్నది. 3 ఆప్షన్స్ మేము సూచిస్తూ ఉన్నాం. మధ్యలో అన్న వేయండి వీధి లైట్లు, కరెంటు స్తంభాలు పాతి కనెక్షన్ ఇవ్వండి, ఏ ఇబ్బంది ఉండదు. డివైడర్గా కూడా పనిచేస్తుంది, ట్రాఫిక్ కూడా సులభంగా అటు ఇటు వెళ్ళి రావడం జరుగుతుంది. అదేవిధంగా అది వీలు కాని పక్షంలో అండర్ గ్రౌండ్ వేయండి. అది కూడా వీలు కాని పక్షంలో మన పవర్ ఎంత దూరం ఉండాలో అంత దూరము మీరే మార్క్ ఇచ్చి, మీరే రిమూవ్ చేసి, మీరే రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ ప్రభుత్వానికి మేము నుండే పార్టీ తరఫున మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మన రవాణా మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ప్రత్యేకత ఉన్నది. మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇక్కడ ఉన్నట్టు ఎక్కడా లేదు. విజయవాడకి వెళ్ళి అట్లా కనిపించదు. మరి అదేవిధంగా అటువంటి ఆధునికతను ఈ కరెంటు విషయంలో కూడా మనము ఫాలో అయితే ఎంతో బాగుంటుంది. ఎంతోమంది కరెంట్ షాక్లకు గురై ఎంతోమంది అర్ధంతంగా చనిపోవడం జరుగుతుంది. పశువులు అయితేనేమి, పక్షులు అయితేనేమి, మనుషులు అయితేనేమి ఆ విధంగా ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు. మరి అటువంటి ప్రమాదాలు లేకుండా చూడాలి, ఖర్చు తక్కువ చూడాలి, వసతిగా ఉండాలని చెప్పి ఈ యొక్క మున్సిపల్ గవర్నమెంట్కి మనవి చేస్తూ అవినీతి అంతంతోనే అభివృద్ధి సాధ్యమని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ప్రారంభించారు. సందర్భంగా జీఎం మాట్లాడుతూ భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో విజిలెన్స్ మన అందరి ఉమ్మడి బాధ్యత అనే నినాదంతో ఈ నెల 27 నుండి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నో సహజ వనరులు, అపరిమితమైన మానవ వనరులు ఉండి కూడా మన దేశం తగినంత వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి అవినీతి ముఖ్య కారణమని సూచించారు. ప్రభుత్వం రూపొందించే చట్టాలతో పాటు అవినీతి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. సింగరేణి సంస్థల అవినీతి అనే మాటకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ నిజాయితీతో పనులు చేయాలని సూచించారు. అనంతరం సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు అందరితో విజిలెన్స్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పురోగతికి అవినీతి ఒక ప్రధాన అవరోధమని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వం, పౌరులు, ప్రైవేట్ రంగం అందరూ అవినీతి నిర్మూలనకు కావాలని నేను ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్క పౌరుడు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ అన్ని సమయాల్లోనూ నీతి నిజాయితీల ప్రమాణాలను పాటిస్తూ మద్దతు ఇవ్వాలని నేను గుర్తించాను. ఈ అంశాలని దృష్టిలో ఉంచుకొని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజా జీవనంలో భాగమైన అన్ని అంశాలను స్వచ్ఛతను పాటిస్తూ దేశీయ నేను లంచం పుచ్చుకోను, ఇవ్వను. అన్ని పనులు నిజాయితీతోనూ పారదర్శకంగాను నిర్వహిస్తాను. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పనిచేస్తాను. వ్యక్తిగత ప్రవర్తనలో పాటిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉంటాను. అవినీతికి సంబంధించిన సంఘటనలు ఏవైనా నా దృష్టికి వస్తే సంబంధిత అధికారుల దృష్టికి తెస్తాను. జై సింగరేణి, జై జై సింగరేణి. అయితే ఈ యొక్క విజిలెన్స్ వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. మనం ఒక్కసారి కనుక గమనిస్తే ఒక దేశం యొక్క అభివృద్ధిలో కరప్షన్ ఫ్రీ అనేది ఏదైతే ఉందో అది దేశ యొక్క డెవలప్మెంట్ కావడానికి కాకపోవడానికి అదొక పెద్ద అవరోధం లాగా ఉంటుంది. మీరు గమనిస్తారు. మనము ఉత్తమమైన దేశాలు, ఉత్తమమైన సమాజాలు చూసినప్పుడు కరప్షన్ ఫ్రీ ఉండి దేశాలను డెవలప్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. అట్లనే కరప్షన్ యొక్క ఎఫెక్ట్ ఒక దేశం మీద ఎట్లుంటుంది అనేది చూసినా కానీ కొన్ని వేల కోట్లలో ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనందరం కూడా కరప్షన్ ఫ్రీ సమాజం కోసం, కరప్షన్ ఫ్రీ కంపెనీ కోసం, రాష్ట్రం కోసం తోడ్పడదాం. ఇందాక మీకు చెప్పినట్టుగా ఒకటి మన వెబ్సైట్లో ఈ ఇంటెగ్రిటీ సర్టిఫికేట్ అని
ఒకటి ఉంది, మనం ప్లెడ్జ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే మనము ఈ యొక్క ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కూడా జరగడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లనే ఈ యొక్క విజిలెన్స్ సంబంధించింది ఏదైనా సమాచారం కంపెనీకి తెలియజేసినట్లయితే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. దానికి వివిధ రకాలైన ఫోన్ నెంబర్లు కానీ, వెబ్సైట్లు కానీ, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ మన అందుబాటులో ఉంది. దానిని కూడా ఉపయోగించి ఏదైనా చేయాలంటే భయపడేటట్లుగా ఉండాలి. ఆ రకమైన వాతావరణం, తప్పు చేసే వాళ్ళు భయపడేట్టుగా ఉండాలి. ఆ రకంగా చేద్దాం. మనందరి యొక్క కృషితో, ఇందాక రాజుగారు చెప్పినట్టుగా విజిలెన్స్ అనేది అందరి యొక్క షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. మన RG1 ఏరియాలో, సింగరేణిలో, తెలంగాణ రాష్ట్రంలో మనము ఈ రకమైన చర్యలు తీసుకొని పారదర్శకమైన ప్రభుత్వ సంస్థగా, పారదర్శకమైన రాష్ట్రంగా, మనందరం ఒక సమాజంగా, మెరుగైన సమాజానికి కృషి చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో పాల్గొన్న అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్తో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదావరికని పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు కార్యక్రమానికి హాజరు కాగా ప్రజారక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాలు, పోలీస్ విధులు, షీటింగ్, భరోసా సెంటర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ డివైజ్ల వల్ల కలిగే ఉపయోగాలు, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్వాట్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు, స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్న సాంకేతికత, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు, సిబ్బంది ద్వారా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. 90+ పోతే క్యాప్చర్ చేస్తుంది, ఫైన్ ఇంపోజ్ అవుతుంది. 1000 రూపీస్ ఫైన్ వస్తుంది. ఇది వచ్చేసి తెలంగాణ రెగ్యులర్ విషయం ఉంటుంది. ఇవి కూడా ఏమి వస్తుంది తాగి బండి నడపడం వస్తున్నాయి. రీసెంట్గా సజ్జనా సార్ చెప్తున్నారు, తాగి డ్రైవ్ చేసిన రాంగ్ పోయినా కానీ రోడ్ టెర్రరిస్ట్ అని ఉండవాలి. తాగిన వాళ్ళు అనేది శాంపుల్ టెస్ట్ చేస్తుంది. తాగి ఉంటే గ్రీన్ కలర్ అనేది పిల్లలందరూ కూడా వాళ్ళు ఏమేమి చూసారో, ఏమేమి తెలుసుకున్నారో డైరీ రాసుకోవాలి. సో మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళని మీ టీచర్లే మాకు ఒక 4 మెంబర్స్ తీసుకొస్తే ఈచ్ స్కూల్ నుంచి వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ సిపి సార్ చేతులుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కూల్ నుంచి ఒక పర్సన్ని మీరు మాకు ఐడెంటిఫై చేసి మీరే టీచర్సే మీరే మాకు ఇవ్వండి. పాప, ఒక బాబు. ఈ స్కూల్ నుంచి ఇద్దరిని మీరు మాకు ఇస్తే మేము వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ సిపి సార్తో ఇప్పిస్తాం. ఎవరైతే మంచిగా నోట్ చేసుకుని, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో పార్టిసిపేషన్ ఏ విధంగా గుర్తిస్తానని మేము ముందు షో చేస్తున్నది. సో ముందుగా డాగ్ గ్యాదర్ చేస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చూసుకొని తర్వాత దానిపైన మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మామూలుగా డైరెక్ట్గా అబ్జర్వ్ చేయకుండా ఫస్ట్ దాన్ని ఏరియా అంతా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ దాని పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 బాక్సెస్ పైన అది సెట్ చేయడం జరిగింది. కన్ఫర్మేషన్ కోసం హ్యాంగ్లర్ దానికి అంటే ఇంటివ్వడం ద్వారా సో అక్కడ అది ఉంది, ఎక్స్పోజ్ ఉంది అని చెప్పేసి అది ఐడెంటిఫై చేసి హ్యాంగ్లర్కి ఇస్తుంది డైరెక్ట్గా. హ్యాంగ్లర్ దాన్ని సెకండ్ డాగ్ హ్యాండ్లర్ పేరు రాజేంద్ర ప్రసాద్. డాగ్ రైడర్, బెల్జియం మెల్లైజ్ బ్రీడ్, ఏజ్ 1.5 years. ప్రజెంట్ హర్డిల్ జంప్ చేస్తుంది డాగ్.
ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తున్న డాక్టర్ ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి చూపించండి. కంట్రోల్ అని కాల్ ప్రెస్ చేసి కంట్రోల్ చెప్పండి. ప్రెస్ చేసి కంట్రోల్ ఇక్కడ వచ్చిందా కదా. మళ్ళీ మీరు పేరు రమేష్ మీరు ఎక్కడ అడిగితే వాళ్ళు రిప్లై ఇస్తారు. మాట్లాడండి, ఏం కాదు. ఏముంది మన కంట్రోల్ రూమ్ వాళ్ళు మాట్లాడిన మన వాళ్ళు అక్కడి నుంచి. సో ఈ పిల్లలందరినీ పూర్తి స్థాయిలో తెలియకుండానే చాలా మంది డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. మన కమిషన్ పరిధిలో అదేవిధంగా స్పెషల్ టీమ్స్ అయితే రైడ్స్ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక రకమైన అవగాహన ఇవ్వడం కోసమే యాంటీ డ్రగ్ సోల్జర్ అని చెప్పేసి కాన్సెప్ట్. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మార్టియర్స్ వీక్ సెలబ్రేషన్కి భాగంగా ఈ ఓపెన్ హౌస్లో మనము పోలీస్ దగ్గర ఉన్న రకరకాల టెక్నాలజీ ఏ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము, ఏ విధంగా మనం పబ్లిక్కి సేవ చేస్తున్నాము, చిన్నపిల్లలకి అందరికీ పిలవడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం. కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది. మీరు చూసారా, ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు. సో అదేవిధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్, మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము. స్టూడెంట్స్కి కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ చూసి ఎంకరేజ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్కి జాయిన్ చేయాలి. అదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతుల శ్రమను గౌరవిస్తూ వారికి న్యాయమైన మద్దతు ధర అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో రైతులతో కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. అందరూ ఒక్క గింజ కూడా తగ్గకుండా కొనాలి. రామగుండం నియోజకవర్గంలో పాలకుర్తి అంతర్గా మండలాల్లో ఈరోజు ప్యాడీ సెంటర్స్, రైతు వడ్ల సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్య శ్రీనివాస్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు గడ్డం తిరుపతి గారు, సింగిల్ విండో చైర్మన్ సోదరుడు మనోహర్ రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ రవీందర్ గారు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, అనేక మంది ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇప్పుడిప్పుడే వడ్లు అమ్మకానికి వస్తూ ఉన్నాయి. ఇది చాలా పెద్ద కేంద్రం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అంతా కూడా నిండిపోయేటువంటి కేంద్రం. ఈరోజు మేము మొదటి నుంచే ఎంత వస్తే, ఎన్ని వడ్లు వస్తే అన్ని వడ్లు ఎప్పటికప్పుడు ఆలస్యం లేకుండా, ఒక్క గింజ కూడా పోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల ముఖాన చిరునవ్వు చూడాలని పండించిన ప్రతి ఒక్క పంట గింజ తగ్గకుండా తాళని, మన్నని, తుప్పని రకరకాల వేధింపుల గతంలో గురైనటువంటి చరిత్రను మరిపిస్తూ గత 3 పంటలు బ్రహ్మాండంగా 2 పంటలు కొనడం జరిగింది. సన్నాలకి బోనస్ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రాష్ట్రమంతా యూరియా ఇబ్బంది వచ్చిన మన పెద్దపల్లి జిల్లాలో మాత్రం మాపై అనేక నిందలు వచ్చినా కూడా ఆర్ఎఫ్సీలో మిగిలినటువంటి ప్రతి ఒక్కటి ఈరోజు తీసుకొచ్చుకొని ఈ ప్రాంతంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసాం. దీంట్లో నేను, నాతో పాటు మా నాయకుడు శ్రీధర్ బాబు గారు, విజయ రమణారావు గారు, లక్ష్మణ్ కుమార్ గారు అనేక మంది బాధ్యత తీసుకొని ఈ ప్రాంతంలో ఏ రకంగా రైతులు ఇబ్బంది పడకుండా చూడగలిగినాం. రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రుణమాఫీ, దాంతోపాటు
రైతుకు కావలసినటువంటి నీళ్లు యావత్ తెలంగాణకు మనం నీళ్లు ఇస్తున్న తరుణంలో ఈరోజు అంతర్గాం మండలంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి పుట్టూరు వరకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇతర భాగానికి కూడా ఈ ప్రాంతానికి లిఫ్ట్ ఏర్పాట్ల భాగంగా 450 కోట్లతో ఇంకో లిఫ్ట్ ఏర్పాటుకి ఫైనాన్స్ క్లియరెన్స్ అయిపోయింది. పాలకుర్తి లిఫ్ట్కి త్వరలో దానిపైన కూడా నిర్ణయం తీసుకొని ఈ 2 మండలాలు ఒక 3 పంటలకు నిరంతరం ఎప్పుడు కూడా నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండే చేసే కార్యాచరణ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఏదైతే 27Lకు రావాల్సినటువంటి మన నీళ్లను DAT3 ద్వారా వచ్చే నీళ్లను అర్ధరాత్రి వరకు కావాలండి మేము లీడర్లు అంతా కూడా వెళ్ళి ఇవాళ రైతులకు మీకు కావాల్సిన నీళ్లు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినాం. నీళ్లు తెచ్చుకున్నాం. పెద్ద ఎత్తున దాని వలన ఈరోజు కనివిని ఎరగని రీతిలో గత 50 సంవత్సరాల నుంచి రానంత పంట ఈసారి ఈ 2 మండలాల్లో అద్భుతంగా రావడం జరిగింది. రైతులు చాలా ఆనందంతో ఒక బలమైన నమ్మకంతో ఈ ప్రభుత్వం మీద మా మీద ఈరోజు వారు చూపిస్తున్న అభిమానం భవిష్యత్తులో ఇంకా 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 అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ అన్ని ప్రాంతాల రోడ్లతో పాటు అన్ని రకాల వసతులతో పాటు ముందుకు పోయే కార్యాచరణ చేస్తూ ఉన్నాం. పోయినసారి 3 సెంటర్లలో పాలకుర్తి సెంటర్లో దాదాపుగా 1,53,00,000 అంటే 153 మంది రైతులకు 31,66,200 రూపాయలు బోనస్ వస్తే వసంత్ నగర్లో 130 మంది మెంబర్స్కి 33,38,200 రూపాయలు. అదే కొత్తపల్లికి 126 మందికి 33,88,800. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కోట్ల రూపాయలలో ఈ మండలానికి వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో దీనికంటే అద్భుతంగా ముందుకు పోతాం. ఈ ప్రాంతాన్ని గతంలో మనం ఏదైనా ఉంటే ఆంధ్ర వైపు కోనసీమను తలుచుకునేటువంటి అలవాటు మనకు ఉంది. కానీ ఇవాళ పత్తిపాక, పాలకుర్తి, అంతర్గాం లిఫ్ట్ తర్వాత ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణలో రామగుండం, పెద్దపల్లి జిల్లా కోనసీమను మించే విధంగా రైతు ముఖాన చిరునవ్వుతో 10 మందికి అన్నం పెట్టే రైతు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయిలో దిశగా ఈ ప్రభుత్వం పోతుందని తెలియజేస్తూ మరి ఈరోజు భాగంలో పాలు పంచుకున్న నాయకులకి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, ప్రత్యేకంగా రైతులకి ఎక్కడ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ తర్వాత పరదాలు వర్షాభావం ఉన్నది. నేను మా నాయకుల ద్వారా ఒక్కొక్క సెంటర్కి 2 పరదాలు రాజ్ ఠాకూర్ సేవా సమితి ద్వారా పంపించడం జరుగుతుంది. అవన్నీ కూడా వచ్చే కార్యక్రమం మేము చేస్తామని కూడా తెలియజేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.